జై భీమ్. నా పేరు బండారు కులాయప్ప. ఈ అనంతపురం జిల్లాలో ఎర్నాలు కొట్టాలు దగ్గర కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంపౌండ్ వాళ్ళు 93, 92, 94, 59 ఈ యొక్క సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో గతంలో కొట్టాలు వేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క డబ్బు వ్యామోహంతో డబ్బు ఉందని వీళ్ళు డబ్బు ఉంటే ఏదైనా చేయగలము అనే ఒక ఉద్దేశంతో పేదలైన మేము కొట్టాలు వేస్తే ప్రజలకు ఇవ్వాల్సిన ఆ యొక్క 08 ల్యాండ్ని వంగపురం భోగిని ప్రజలకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వేస్తే గట్టు రామంజి పైన మా పైన కేసులు కట్టినారు. అంటే ఒక దళితుడు బహుజనుడు కొట్టాలి అంటే స్థలాలు వేసుకోవడానికి కూడా ఎక్కడే కానీ సెంటు భూమి లేదు. ఆధార్ కార్డులు చూసుకోండి కావాలంటే. మీ ప్రభుత్వాలు రెడ్లు కమ్మలు కాపులు మీరు పాలన చేస్తున్నారు, మేము కాదనిలే. అంటే మీరు ఓటు వేయించుకోవడానికి కోసం మాత్రమే ఎస్సీ ఎస్టీలు అనేది ఉపయోగపడతారు, కానీ మాకు మంచి చేయడానికి మాత్రం ఎస్సీ ఎస్టీలు పనికిరారు కదా. అంటే మీకు అధికారం వస్తానే ఎస్సీ ఎస్టీల మీద కేసులు కట్టేయడము, అనగదొక్కి వేసుకోవడం. అంటే గత 20 సంవత్సరాల నుంచి ఇంతవరకు అయింది. మాలో ఎటువంటి మేలు మీరు కోరుకోలేదు. కనీసం ఇప్పుడన్నా కానీ ఏదో మేము ఒక సెంటు భూమి వస్తుంది కదా, ఒక సెంటు వస్తే కనీసం బాడిగలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ పాచి పని చేసుకుంటూ చెప్పులు కొట్టుకుంటూ ఎలా ఇబ్బంది పడుతూ కనీసం పింఛన్లు కూడా రాలేని పరిస్థితిలో బాడిగలు కట్టుకోలేక ఏదో కొట్టం వేసుకొని ఉందామని ఒక చిన్న ఆశతో పోతే ఈ దీనిపైన ఒక మీ యొక్క కుసిద్ధంతో మీరు కేసులు కట్టించినారు ఈ పొద్దు. అంటే మీకు కేసులకు భయపడి మేము మీరు ఏమనంటే ఫోటోలు పెడతారు రౌడీ సీటర్లకి, ఇంకోరికి మీరు అంటే చంపిస్తే మమ్మల్ని ఒకటే చంపించగలరు, మా ఉద్యమాన్ని చంపలేరు కదా. మేము ఒకటే చెప్తున్నాం, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అంటున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎస్పీ గారు ఎంతమంది మీద మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫైల్ చేసినారు ఈ యొక్క ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ? ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క రాబోయే రోజుల్లో ఈ యొక్క 93, 92 సర్వే నంబర్లు ఏవైతే ఉన్నాయో దీనిపైన మళ్ళీ రీసర్వేని చేయించి ప్రజలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.